మరి అంటే ఈ సన్నిధిలో నిలిచే భాగ్యం మనం కోల్పోయాం అనుకోండి, 8 దినాలు పోగొట్టుకున్నట్లు 1000 దినాలు పోగొట్టుకున్నట్టు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుడు, అంటే 1000 దినాలు కష్టపడితే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, ఎంత వస్తుందో లెక్కేసుకుంటే మరి ఒక్కటే దేవుని సన్నిధిలో గడపడం వల్ల అంత ఆశీర్వాదం మనకి వస్తుంది. చూడండి ఎంత భాగ్యం అండి సన్నిధిలో ఉండడం. హల్లెలూయా. అందుకే సన్నిధిలో నిలిచే భాగ్యం అన్నాడు ఆయన. ఏంటండి? భాగ్యం. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని కూడా ఒక్క దేవుని యొక్క ఆవరణంలో, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కనుక ఈ శ్రేష్టమైన మరి ప్రభు సన్నిధిలో గడిపేటువంటి దినాలు శ్రేష్టమైనవి. ఎంత శ్రేష్టమైనవి? నీ దినం శ్రేష్టమైనవి. కనుక మీరు 3 దినాల నుంచి 2 దినాల నుంచి గడుపుతున్నారు దేవుని యొక్క సన్నిధిలో, ప్రియమైనటువంటి దేవుని కూడా. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట, మీ మీద దేవుడు కనికరం చూపబోతున్నాడు. హల్లెలూయా. మీ మీద దేవుడు కనికరం చూపబడుతున్నాడు. దేవుడు మీ మీద కనికరపడుతున్నాడు. హల్లెలూయా. ఎవరండి? యేసయ్య మీ మీద కనికరపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరపడు. ఎందుకు ఆయన కనికరపడుతున్నాడు యేసయ్య మీ మీద అని కనుక ప్రశ్నించుకున్నట్లయితే ప్రియమైన దేవుడు, కనికరపడినటువంటి దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసండి? కనికరపడబోతున్నటువంటి యేసయ్య ఏం చేయబోతున్నాడంటే, మీకు ఏది అవసరమో అవసరాన్ని తీర్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మీకు ఏది అవసరమో, మీకు ఏది లేదో మీరు చెప్పక్కర్లేకుండానే, మీరు చెప్పకపోయినా ఆ యొక్క కొదువును దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. తీర్చబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరూ నమ్మితే, నేను నమ్ముతున్నా, నాతో పాటు దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. హల్లెలూయా. నా అవసరాలు నేను తీర్చబోతున్నా యేసయ్యా, మీకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 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 మన దేవుడు ఎవరంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చదివితే, మన దేవుడు ఉండకుడి అది. హల్లెలూయా. మీరు మీ తండ్రిని అడగక మునిపే. హల్లెలూయా. అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. హల్లెలూయా. మీరు ఇంకా చదివితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి మాటలు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం చదివితే కనుక అక్కడ దేవుడు ఈ విధంగా చెప్పడం మనం చూస్తున్నాం. వారికి ఎలాగూ ఆయన ప్రజలకి, ఆయన పిల్లలకి, మనం అనుకుందాం, మనమే ఆయన ప్రజలం కదా, మనం కదండి. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము 100వ కీర్తన ప్రకారంగా. కనుక మరి నా గొర్రెలు నా స్వరాన్ని వెంటాయి అని చెప్తున్నారు కదండి. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మనకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మనకి ఎలా జరుగుతుందంట అని చెప్తున్నారు. ఏంటి? ఏ విధంగానే? వారు వేడు కొనక అంటే ఏంటి? ప్రార్థించక ముందే. హల్లెలూయా. మీరు అడగక ముందే ఆయన అక్కర్లు తెలుసు అని ప్రభు చెప్తున్నారు కదండి. ఇప్పుడు వాగ్దానం ఏంటంటే, వారు వేడు కొనక మునిపే నేనేం చేస్తాను వాళ్ళకి. హల్లెలూయా. వేడు కొనక, ఒక సామెత ఉంది కదా మనకి, ఏంటంటే అడగనదే అమ్మైనా కానీ మన యేసయ్య అలాంటి వాడు కదండి. హల్లెలూయా. అడగకుండానే ఇచ్చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. వారు వేడు కొనక మునిపే. ఎందుకని? మనం అడగకముందే మన అక్కర్లేవు ఆయనకి తెలుసు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, కనుక వేడు కొనక మునిపే నేను ఏం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. వారు మనవి ప్రార్థన చేస్తూ ఉండగా. హల్లెలూయా. ఆ ప్రార్థన ఇంకా పూర్తి కాకముందే. హల్లెలూయా. నేనేం చేస్తాను? ఎంత మంచి దేవుడండి. అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 33వ కీర్తన 12లో చదివితే గనక, యెహోవా తమకు దేవుడిగా గల జనులు. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. 144వ కీర్తన చివరి చరణంలో చదివితే గనక, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. 144లో ఆ కీర్తనలో పైన చదివితే వారి స్థితి ఎలాగుంటుందో, వారి పరిస్థితి. దేవుడిని యెహోవాను, సృష్టికర్తని దేవుడిని తమకు దేవుడిగా కలిగినటువంటి జనులు ఎందుకు ధన్యులు అంటే, ఏ స్థితి అంటే వారికి చాలా నెమ్మది ఉంటుందంట. వారి యొక్క మరి ఆ యొక్క పట్టణంలో వీధులలో ఉరుకులు ఎత్తడం, పరిగెత్తడం,
లేకపోతే ఏముంటుందంట వారి యొక్క మరి ఎద్దులు బలంగా ఉంటాయంటే వారికి సంపాదన బాగుంటుందని ఇలాంటి చెప్తున్నారు. హల్లెలూయా. ఇదే కదండి మనం కోరుకునేది, ఇదే కదండి. అదంతా కూడా ఎవరు కలుగుతుంటే దేవుడు యెహోవా తమకు దేవుడిగా కలిగినటువంటి జనులకి ఇదంతా కలుగుతుందని చెప్తున్నాం. అందుకే నా ప్రేమ, మన దేవుడిని అడగక ముందు ఇచ్చేటువంటి దేవుడు. మరి ఎవరికి ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు? ఇది అడగక ముందే అడిగినా ఇవ్వట్లేదు కదా, మరి అడిగినా ఇవ్వట్లేదు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మరి అడగకుండా ఇచ్చేస్తానంటే దేవుడు ఇస్తానంటున్నాడు. మరి ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు అని అంటే నా ప్రియమైన దేవుడు ఎప్పుడు ఇస్తాడని తగిన సమయం అందు మంచి బాగా చెప్తున్నాం. అయితే ఎప్పుడు ఇస్తాడు, అయితే తగిన సమయం ముందు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంటే ఏం చేసి ఇస్తాడు, ప్రార్థన ఏం చేసి ఇస్తాడంటే ప్రియమైన దేవుని బిడ్డ ఆయన సన్నిధిలో గడిపితే ఇస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆయనకి మన మీద కనికరం కలిగితే ఇస్తాడు ఆయన. అది ప్రశ్న, అది సమాధానం. ఆయన మన మీద ఆయన కనికరము ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడండి, ఇస్తాడు. ఆయన అయితే ఎప్పుడు కనికరపడతాడు ఆయన, ఎవరి మీద కనికరపడతాడు ఆయన, ఎందుకు కనికరపడతాడు ఆయన అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరపడితే ప్రశ్నించుకున్నట్లయితే ఇదిగో సమాధానంగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనంలో చదివితే కనుక అక్కడ యేసయ్య అంటారు, ఏటమ్మా, మూగవారు మాట్లాడుటయు 32 చదివితేలే 32 చదువు. అంతట యేసు పిలిచి ఈ జనులు అమ్మ శిష్యులను పిలిచి అంటున్నాడు, నేను వారి మీద కనికర పడుచున్నాను. ఆ మాట చదువుతాలి. వారికి తిననేమీ లేనందున, ఆ మాట చాలు నాకు, వారి మీద కనికర పడుచున్నాను. హల్లెలూయా. వారి మీద కనికర పడుచున్నాను. ఎందుకు, ఎవరి మీద అంటే నా యొద్ద గడుపుతున్నారు వీళ్ళు. ఎందుకు కనిపడుతున్నాడు అంటే నా యొద్ద వీళ్ళు ఏం చేస్తున్నారు, గడుపుతున్నారు. హల్లెలూయా. నా యొద్ద నేటికి 3 దినాల నుంచి నా యొద్ద వీళ్ళు నా యొద్ద ఏం చేస్తున్నారు, గడుపుతున్నారు. నా మాట చదవండి 32 ఫస్ట్లో నుంచి. ఈ జనులు నేటికి 3 దినముల నుండి ఎక్కడున్నారండి, అంతే. హల్లెలూయా. దేవుడికి ఎవరి మీద కనికరం కలుగుతుందంటే ఆయన మీద, ఆయన కనికరం కలిగితే అడగకుండానే చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. అడగక్కర్లేకుండానే చేస్తాను, ఎందుకంటే మన అక్కర్లేనానికి తెలుసు కాబట్టి. మరి అయితే ఆయన కనికరం కలగాలి మన మీదకి ఆయన కనికరం రావాలి. ఆయన కనికరపడాలి. ఆయన కనికరపడాలంటే ఏం చేయాలంటే తలకాయ కింద కట్టి కాలుపై కట్టి తపస్సు చేస్తే ఆయన చెయ్యాలా, కాదేం కాదు, ఆయన యొద్ద గడపాలి. హల్లెలూయా. వారి మీద నేను ఏం చేస్తాను, కనికర ఎవరి మీద, ఎందుకు ప్రభువా ఎవరి మీద పడుతున్నావు, ఎందుకు పడుతున్నావు అంటే వీరు నా యొద్ద గడుపుతున్నారు. హల్లెలూయా. నా యొద్ద, అదే యేసయ్య ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆనాడు ఆయన వద్ద గడిపినటువంటి వారి మీద కనికరపడినటువంటి యేసయ్య మీ మీద కూడా కనికరపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. అందు నిమిత్తం మీ మీద కనికరపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకో తెలుసండి, మన యేసయ్య ఎబ్రీ 13:8 ప్రకారంగా యేసుక్రీస్తు నిన్న అంటే నిన్న వాళ్ళ మీద కనికరపడ, అంగహీనుల మీద వాళ్ళకి కనికరపడ్డ కదా, ఆయన గడిపిన కనికరపడ్డ కదా, కనికరమైనటువంటి దేవుడు నిన్న నేడు. హల్లెలూయా. అంటే ఈ రోజున ఎలాగున్నాడండి, ఒక్కటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రశ్న ఏంటంటే ఎప్పటి వరకు ఉంటాడంటే ఎల్లుండి వరకే ఉంటాడు ఆయన అంటే, లేదు యుగ యుగములకు అని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండేటువంటి దేవుడు. యుగ సమాప్తి వరకు కూడా మనతో ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనతో ఉన్నటువంటి ఆయన యుగ సమాప్తి వరకు మనతోటి ఆయన ఉన్నానని వాగ్దానం చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం ప్రకారం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మీద కూడా ఏం చేస్తాడంటే ఆయన కనికరపడు. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పండి, మన ప్రయాసం అర్థమవుతుందా, కాదు. హల్లెలూయా. ఎందుకు ఆయన దగ్గర గడుపుతున్నాడు మన ప్రయాస, అయ్యో ఇన్ని పనులు పోయాయే, అయ్యో ఇన్ని ప్రయాణాలు పోయాయే, అయ్యో ఇంత కూలి ఇస్తున్నారు, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇలా సంపాదించుకున్న అని మనం చింతించడం అవసరం లేదు. హల్లెలూయా. వారికంటే ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుడు 1000 దినాల కంటే శ్రేష్టమైనటువంటి దేవుడు ఇస్తాడు మీకు. ఆయన కనికరపడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఆయన కనికరపడుతున్నాడు. వారి ఎవరి మీద కనిపడుతున్నాడు అంటే, ఎందుకు కనిపడుతున్నాడు, ఆయన గడిపేటువంటి వారి మీద ఏం చేస్తాడంటే ఆయన కనికరపడుతున్నాడు. మరి కనికరపడినటువంటి ఆయన ఏం చేస్తాడంటే వారు అడగకుండానే అవసరం తీర్చేశాడు. వారికి తిననేమీ లేనందున, వారికి ఎందుకు కనికరపడుతున్నా ప్రభు, వారి మీద ఎందుకు కనికర పుట్టింది నీకంటే నా యొద్ద గడుపుతున్నారని. మరి ఇంకెందుకు ప్రభు అంటే, మరి
వారికి తిననేమియూ లేనందున తిననేమియూ వాళ్ళు అడిగారండి, ప్రభా మాకు తినడానికి ఏమీ లేదు ప్రభా, ఆకలి వేసేస్తుంది ప్రభా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నా ఏదో అంటాం కదండి, ఒక మాట ఉంటుంది కదా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, గంట కొడుతుందనో ఇలాంటి మాటలు అంటాం కదండి. వాళ్ళు అడిగారు అక్కడ శిష్యులు, ప్రజలు అక్కడ అంగహీనులు వాళ్ళందరూ కూడా అడిగారండి. ఏం అడగలేదు నా ప్రియమైన దేవుని పిల్లలు, అడగలేదు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా ప్రభువే అన్నారు, అది గమనించారు. ఓహో వీళ్ళకి ఏమి లేదు, తినడేమియు, వాళ్ళ అవసరత హల్లెలూయా. వారు అడగకుండగానే ఏమన్నారంటే వాళ్ళ అవసరతను తీర్చడానికి సిద్ధమైపోయారు. శిష్యులారా వీరికి భోజనం పెట్టండి. పెట్టారా లేదండి? పెట్టారు. అక్కడ ఎంతమంది అంటే 4,000 మంది భోజనం చేశారు. ఎంతమంది అంటే ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు కొన్ని చేపలు. హల్లెలూయా. 7 రొట్టెలు కొన్ని చేపలతో ఎంతమంది అండి? 4,000 మంది భోజనం చేశారు. ఎవరు పెట్టారండి భోజనము? యేసయ్య పెట్టారు. హల్లెలూయా. ఎందుకండి? వారి మీద దేవునికి యేసయ్యకు కనికరం పుట్టింది. హల్లెలూయా. కనికరము కలిగింది. ఎందుకు కలిగిందండి? నేటికి 3 దినాల నుంచి ఆయన సన్నిధిలో. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, వారు అడగకుండగానే దేవుడు, కనుక యేసు నామములో మీరు అడగకుండగానే ఆయన దగ్గర గడుపుతున్నటువంటి మీ అవసరతలు ఆయన మరి ఫిలిప్పీ 4:19 ప్రకారంగా కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. అది ఏ అవసరతైనా సరే, ఆరోగ్య అవసరత, లేకపోతే ఆర్థిక అవసరత, లేకపోతే కుటుంబంలో నెమ్మది సమాధానం లేదా, బిడ్డలేక వివాహ అవసరతలా, హల్లెలూయా, ఉద్యోగ అవసరత, హల్లెలూయా. మన దేవునికి, నా దేవునికి, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మరి ఆయన మీ అవసరతలను తీర్చబోతున్నాడు. ఇది వాగ్దానం మీకు, ఇది వాగ్దానం. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును. ఎందుకని? దేవునికి మీ మీద కనికరం పడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకనని? వీళ్ళు ఉపవాసముతో నా యొద్ద వీళ్ళు గడుపుతున్నారు. వారిని ఆ విధంగా పంపేస్తే మార్గంలో మూర్ఛలుదురేమో అని నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక మీరు అలా పంపేస్తే, మిమ్మల్ని తీర్చకుండా పంపేస్తే దేవుడు మరి 3 రోజులు ఉపవాసం ప్రార్థనకి వెళ్ళారు కదా, ఉపవాసం ఉన్నారు కదా, మీకు ఏం జరిగింది దేవుడు అని ప్రజల చేత అనిపించుకోవడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. కనుక దేవుడు ఇక రెండవదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్ముచున్నారా ఈ మాట? దేవుడు మా అవసరాన్ని తీరుస్తాడని, మా ప్రయాసను దేవుడు. అవును, దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58 కాగా నా ప్రియ సహోదరులారా ప్రభువునందు మీ ప్రయాస ఏం కాదు, వ్యర్థము కాదని తెలుసుకోమంటున్నాడు. హల్లెలూయా. ఏమని తెలుసుకోవాలండి? ప్రభువునందు మీ ప్రయాస అని ఎరిగి తెలుసుకున్న ప్రియమైనటువంటి దేవుని పిల్లలు. కనుక దేవుడు చెప్తుంది, మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు మీ ప్రయాసకు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. మీరు వృధాగా ప్రయాస పడలేదు ఈ 3 రోజుల మట్టి. హల్లెలూయా. మీ ప్రయాస వృధా కదా, ప్రభు దగ్గర గడుపుతున్నారు దేవుడు. సార్ ఇక రెండవదిగా నా ప్రియమైన దేవుడు, అలా నమ్ముచున్నారండి? మా ప్రయాస వ్యర్థం కాదు, ప్రభు వ్యర్థం చేయడని నమ్ముతున్నారా? నమ్మితేనే చూస్తాం. హల్లెలూయా. ఏంటండి? నమ్మితేనే. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు, నీతోటి నేను మార్తా నేను చెప్పలేదా అన్నారు ఆయన యోహాను సువార్త 11:40 మార్తతోటి. హల్లెలూయా. ఎందుకంటే నమ్మడానికి నమ్మశక్యంగా లేదు తనకి మార్తకది. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడో జరుగుతుంది అనుకుంటున్నారు పునరుత్థానం మంది యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు, కానీ ప్రభు ఇప్పుడే చెప్తున్నాడు. హల్లెలూయా. నీ కూడా అనుకోవచ్చు, ఈ అప్పులు ఎన్నో సంవత్సరాలు పడతా నాకు తీర్చడానికి. మొన్న ఒక సహోదరి నాకు తోడు చెప్తున్నటువంటి మాట, ఈ అప్పులు, ఆ కూతురు చెప్తుందండి, మా అన్నయ్య చేసిన అప్పులు తీరాలంటే పాస్టర్ గారండి మా జీవితమే సరిపోదండి అన్నది. ఆ పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది. హల్లెలూయా. నిజమే, మనకి జీవితం సరిపోవచ్చు అని కనురెప్పపాట్లో తీర్చేస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కనురెప్పట్లో దేవుడు తీర్చేస్తాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూసారా? కనుక నమ్ముతున్నారు ఈ విషయాన్ని? నమ్ముతున్నారా? నమ్మినట్లయితే మీ నమ్మకాన్ని చెప్పడం ద్వారా ప్రభుకి తెలియపరచండి. హల్లెలూయా. యేసయ్య అద్భుతం చేయబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. నేను నమ్ముతున్నాను ప్రభా నా తండ్రి, నా పరిస్థితిని అంతండి నా ప్రభా నా తండ్రి మీరు మార్చబోతున్నందుకు. ప్రభు యేసయ్యకే మహిమ కలుగును గాక. నా యేసయ్య నాకు ఇక్కడ అడుగు పెట్టగానే ప్రభు వారు ఆ యొక్క రోడ్డు మీద దిగ్గానే, నా కుమారుడు బండి దిగ్గానే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసండి? మొత్తం యొక్క పరిచర్య కొత్త పుంతలు తొక్కబోతుందంట. హల్లెలూయా. ప్రభు నాతో చెప్పిన మాట, బైబిల్ పట్టుకుని చెప్తున్నటువంటి మాట. ఈ పరిచర్య కొత్త పుంతలు తొక్కబోతుందంట. అంటే
నూతనమైనటువంటి విధంగా ఈ పరిచర్ని దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడు కనుక పరిచర్ని దీవించబోతున్నాడు, పరిచర్ని తీసుకెళ్ళిపోతున్నాడు, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నూతనమైన కార్యాలు దేవుడు ప్రకటించాడు. ఇక రెండవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తల్ని దేవుడు ఎందుకు పంపిస్తాడు మన మధ్యకి? ఎవరు పంపిస్తారు ప్రవక్తల్ని? ఎందుకు పంపిస్తాడు దేవుడు? మనల్ని ఏం చేయడానికి దేవుడు ఎందుకు పంపిస్తాడు దేవుడు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుని మాటలు నేను ముగించబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా అతనిని ప్రేమించి నాతానను ప్రవక్తను పంపగా అతడు ఆ దేవుని చేత పంపబడినటువంటి ఆ ప్రవక్త ఎవరి ఆజ్ఞను బట్టి? తన సొంత ఉద్దేశాన్ని బట్టి లేకపోతే ప్రేరేపణ బట్టి కాదు, యెహోవా ఆజ్ఞను బట్టి. హల్లెలూయా. దేవుని చేత పంపబడినటువంటి ప్రవక్తలు దేవుడు వారికి ఆజ్ఞ ఇస్తాడు. ఇది వీళ్ళకి చెప్పు, ఇది వీళ్ళకి చెప్పు, ఈ పాపం ఉందని చెప్పు, ఈ విధంగా ఇటువంటి లోపం ఉందని చెప్పు. దేవుడు ఏం చేస్తాడండి? ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. వీరికి ఈ కార్యాలయం చేయబోతున్నాను చెప్పు, ఈ మేలు వీరికి జరగబోతుందని చెప్పు అంటారు. హల్లెలూయా. ఎవరికండి? ఎవరు చెప్తారండి? దేవుడే చెప్తాడు. ఎవరికండి? ప్రవక్తలకు. హల్లెలూయా. మీరు చదివితే కనుక ఆమోసు గ్రంథము చదివితే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 7వ వచనం చదివితే కనుక ఆ సమాధానం మనకు దొరుకుతుంది. అక్కడ ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7. తన సేవకులైన ప్రవక్తలకు. ఎవరికండి? తన సేవకులైన ప్రవక్త. ఇప్పుడు ఎవరికండి? ఇప్పుడు విలియం కేరీ గారికి. హల్లెలూయా. విలియం కేరీ గారికి ప్రవక్తలకు ఏం చేస్తాడంటే ఆయన తాను సంకల్పించిన దానిని బయలుపరుస్తాడంట. హల్లెలూయా. బయలుపరుస్తాడంట. నా జీవితంలో మీ అయ్యగారి ద్వారానే, నా ప్రియ తమ్ముడు ద్వారానే పరిచయం చేశారండి విలియం కేరీ గారిని. మా సంఘానికి వచ్చి 2-3 సంవత్సరాల క్రితం. ఎప్పుడు నేను కూడా ప్రతి సంవత్సరం పిలాలని ఆశ, ప్రతి నెల పిలిచేయాలని ఆశ నాకు. కానీ అవకాశం ఎప్పుడో ఇస్తాడు యేసయ్య. తమ్ముడికి ఇచ్చినట్టు మీకు ఇచ్చినట్టు. హల్లెలూయా. మిమ్మల్ని ప్రేమించినట్టు నన్ను ప్రేమిస్తాడు యేసయ్య. హల్లెలూయా. ఎందుకంటే 2 సమూయేలు 12:20 అతన్ని ప్రేమించి ఏం చేశాడండి? అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపాడు. కనుక ప్రేమించే పంపిస్తాడు. మీ సంఘాన్ని ప్రేమించి, సేవకుని ప్రేమించి ప్రవక్త గారిని దేవుడు ఇక్కడికి పంపించాడు. చూడండి, కనుక నన్ను ప్రేమిస్తాడు దేవుడు, సంఘాన్ని ప్రేమించి ఎప్పుడో. కనుక చెప్పబోయేది ఏంటంటే ఆ ప్రవక్త గారిని పంపించి దేవుడు ఎన్నో విషయాలు దేవుడు నా కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి, సంఘంలో ఉన్నటువంటి వాని గురించి బయలుపరిచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ బైబిల్లో చదువుతున్నాను, ఆనాడు ప్రవక్త అనేటువంటి యోహాను గురించి చదువుతున్నాం. అతడు నిర్మోహకుడిగా కొండ బద్దలు కొట్టినట్టు, మొఖం మీద గుద్దినట్లు చెప్పేటువంటి ప్రవక్త అని. సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుంచి ఎవరు తప్పించారు అని చెప్పినాడు. ఆ ప్రవక్తను చదువుతున్నాం, కానీ నేను కల్లారా చూశాను ఈ ప్రవక్త ఆయన నేను. హల్లెలూయా అన్నాడు. అలా కొండ బద్దలు కొట్టినట్టు సంఘం ఏమనుకుంటారు, కుటుంబం ఏమనుకుంటారు, ఏమి లేదు. దేవుడు ఏది ఆజ్ఞాపించడం ఏం చేస్తారండి? అలా చెప్పేశారంతే. హల్లెలూయా. కనుక నా ప్రియం అలాంటి ప్రవక్తని దేవుడు మన మధ్యకు పంపించారు. చెప్తున్నాను ప్రియమైన దేవుని పిల్లరా. కనుక మనలను ఎందుకు పంపిస్తాడంటే మనల్ని ప్రేమించి, ఏంటండి, మనలను తాను సంకల్పించినటువంటి, మన జీవితంలో సంకల్పించినటువంటి ఏదైతే సంకల్పం ఉందో ఆయనకి, అది ఎవరికి తెలియపరుస్తారండి? దేవుడు తన సేవకులైనా తెలియపరచకుండా ఏది కూడా మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు చేయడండి. కానీ ఏం చేస్తాడంటే ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ముందు ఆయనకి బయలుపరుస్తాడు. వారి ద్వారా మనకి ఆయన ఇది మీకు జరగబోతుంది, ఇది మీకు అది తప్పని జరిగేది. కనుక మనల్ని ప్రేమించి ప్రవక్తలను దేవుడు పంపిస్తాడు. మనకి ఎందుకు పంపిస్తాడంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను దేవునికి ప్రియమైన వారిగా చేయడానికి. హల్లెలూయా. దేవునికి ప్రియులుగా మనల్ని చేయడానికి. చూడండి, ఆ ప్రవక్త 2 సమూయేలు 12 చదివితే ఆ ప్రవక్త అతన్ని ప్రేమించి అతని దగ్గరికి ఆ ప్రవక్తని దేవుడు పంపించాడు. ఆ ప్రవక్త ఏం చేసేది తెలుసండి? తండ్రి ఏమో అతనికి సొలొమోను అని పేరు పెడితే, ఈ ప్రవక్త వచ్చి ఏం చేశాడండి? దేవుని ఆజ్ఞను బట్టి యెదిద్యా అని పేరు పెట్టాడంట. హల్లెలూయా. ఏం పేరండి? యెదిద్యా. హల్లెలూయా. అంటే ఏంటండి? యెదిద్యా అంటే ఏంటండి? యెహోవాకు ప్రియుడు. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని ప్రవక్తను ఎందుకు పంపిస్తాడు తెలుసండి? మన తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి శాపాలైనా ఏవైనా తీసేయడానికి. హల్లెలూయా. మన తల్లిదండ్రులు వచ్చినటువంటి ఆశీర్వాదాల కన్నా ప్రియమైన దేవుని పిల్లరా మరిన్ని ఆశీర్వాదాలు మనకి ఎక్కువగా మనకి
అత్యధికంగా ఇవ్వడానికి ప్రవక్తను దేవుడు మన దగ్గర పంపిస్తాడు. హల్లెలూయా. దేవునికి ప్రియులుగా చేయడానికి. నా ప్రశ్న, ఈ ప్రశ్నతో ముగిస్తాను. దేవునికి ప్రియులుగా అయితే ఏమవుతుందండి? అడగకుండానే అన్నీ వచ్చేస్తాయి మనకు తెలియకుండానే అన్నీ. తన ప్రియులు నిద్రించుచుండగానే చదువుతున్నాం 127వ కీర్తనలో. తన ప్రియులు ఆయన వారికి చుచ్చున్నాడు. ఆయన వారికి, ఎవరికంటే ప్రియులకు. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాడు. నాకు ఇచ్చినటువంటి దేవునికి తలంపు ఏంటన్నట్టయితే, నిద్రించే వారికి ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు వెళ్ళిపోతున్నారో తెలియదు, ఎవరు ఏది పట్టుకొచ్చి పెడుతున్నారో తెలియదు, ఎవరు ఏది పట్టుకుని పోతున్నారో తెలియదు. అంటే మనకు తెలియకుండానే, హల్లెలూయా, మనకి తెలియకుండానే దేవుడు మనకి ఇచ్చేస్తాడు దీవెనలు. హల్లెలూయా. ఎప్పుడంటే ఒకటేనండి, నేను చెప్తాను, పాటలు పాడేసి, ప్రసంగాలు చెప్పేసి, లేకపోతే ఆరాధన చేసేసి ఆయనకి ప్రియమైనటువంటి వారిగా జీవించకపోతే కనుక, ఆయనకి ఇష్టలుగా జీవించకపోతే దేవుడు మనకి ఇవ్వడండి. ఆయనకు ప్రియమైనటువంటి వారిగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కనుక నిద్రపోయేకి మనకి తెలియకుండానే ఇస్తాడు. ఇంకా నిద్రపోయేటువంటి వారు ఏ ప్రయత్నాలు చేయరు, నిద్రపోయేటువంటి వాళ్ళు ఏ ప్రయాస పడరు, వారికి ఏ చింతలో ఉండవు. అసలు చింతలో నిద్ర పడదు కదండి. నాకు ప్రభు ఇచ్చినటువంటి తలంపులు కనుక మనం చింతించకుండానే, హల్లెలూయా, మనము చింతించిన అన్నీ మనకి ఇస్తాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా ఈ 3 రోజులు ప్రభు యొక్క సన్నిధిలో ఆయనకు ప్రియులుగా మారితే, ఆయనకు ప్రియులుగా మార్చాలని ప్రవక్తను దేవుడు మన దగ్గరికి ఏం చేస్తాడండి? పంపించారు. కనుక నా ఇప్పటికే దేవుడు మీ జీవితంలో ఎన్నో, మరి నాకు ఒక్కసారి వచ్చే దేవుడు అని చెప్పారని ప్రవక్త ద్వారా తెలియజేస్తాం. ఎన్నో తరచుగా వస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. హల్లెలూయా. మీ సంఘాన్ని మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు. కనుక మరి ఆయన ప్రేమించేటువంటి వారిని తప్పిస్తాడు, ఆయన ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా. ఇలాంటి మాటలు మనకు వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ యేసు నామములో మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. యేసు నామములో ఉపవాస ప్రార్థనల ద్వారా మరి మీ సంఘ పరిస్థితి, మీ కుటుంబాల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మీ యొక్క మరి బిడ్డల యొక్క మరి ఆ యొక్క చదువుల పరిస్థితి అన్నీ కూడా యేసు నామములో మార్పు చెందును గాక. ఆమేన్. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన తమ్ముడికి నా ప్రత్యేకమైన వందనాలు, అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లతో ప్రవక్త గారిని, విలియం కేరీ గారిని మనం ఆహ్వానించుకుందాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రభు పరిశుద్ధాత్ముడు వారిని వాడుకుని మనం బలపరచండి. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్తారా? నిద్రపోయిన గట్టిగా అల్లే చెప్తారా? మంచిది. హల్లెలూయా. మనం అందరం కొద్దిసేపు లేచి ఒక చిన్న ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రీమానా షకల బరదరల. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు కళ్ళు మూయండి దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో మనం అందరం కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రకమల రందల రబ శరదరర. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. రకబదద సకల రబ శందలరర. ఆమేన్. ఒకసారి మీ అందరు నా ప్రకటన వినాలి. ఎవరైనా అర్జెంటు పనులు ఏమైనా ఉంటే తలుపు తీయబడి ఉన్నది, మీరు వెళ్ళవచ్చును. హల్లెలూయా. తర్వాత పోవలదు. ఏంటండి? వెళ్ళనే. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దావీదు గొప్ప రాజయ్యుండి కూడా దేవుని మందసము తన గ్రామానికి వస్తుందని తెలిసి ఎక్కడికి వెళ్ళలేదు. అవునా?
మనోళ్ళు పొద్దున్న కూడా చూశాను నేను, ఎక్సలేటర్ ఎక్కుతారు కదా మాల్స్లో, అలాగా ఈ పెద్ద ఎక్సలేటరు అలా ఎక్కుతూనే ఉన్నారు, అలా దిగుతూనే ఉన్నారు. ఆలోచించాను మిమ్మల్ని అందరిని అటు నుంచి అటు గెంటేద్దామని, కానీ అక్కడ దారి లేదు. ఇక్కడ కూర్చొని అదే ఆలోచిస్తాను, అలాగే ఏమైనా దారి ఉందేమో అని. కాబట్టి మనకి ఏ విధమైన దారి, ఏసే మనకి దారి. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు ఓడిపోతారో తెలుసా దేవుని బిడ్డలారా? గురి లేకపోయినప్పుడు. ఏమి లేకపోయినప్పుడు? అసలు ఈ మీటింగ్స్కి ఎంత ఖర్చో ప్రయాసో, మరి ఇదంతా ఊరకనే జరుగుతుందంటారా? చాలామంది ప్రార్థన ఉంది, పాంప్లెంట్ ఎడిటింగ్ ఉంది, పాంప్లెంట్ స్టిక్ ప్రింట్ వేయించడం ఉంది, అవి పంచడం ఉంది, మీ అందరికీ పేరు పేరున మీటింగ్స్ చెప్పడం ఉంది, ఫాస్టింగ్ ఉండడం, సేవకురాలు పిల్లలు ఫాస్టింగ్ ఉన్నారు. నేను వచ్చాను, నాకంటే ముందు చాలామంది దైవజనులు వచ్చారు, మరి ఈ దినం కిరణ్ పాస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మేమందరం ఊరికనే వచ్చామా పని లేకుండా? చెప్పండి. ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పండి. మాది మార్పు కొరకు ఆశీర్వాదం కోసం మేము ఇక్కడికి వచ్చామా? మీరు మారాలి, మీరు ఆశీర్వదించబడాలని మేము ఇక్కడికి వచ్చామా? అప్పుడు కొంచెం బుద్ధి ఉండాలి కదా. లోపలికి రావటం ఏంటిది? మీరు ఎప్పుడైనా గమనించారు? ఈరోజు అక్కడ ఏది, మీరు వచ్చేటప్పుడు అదే ఊరు ఉంది, అక్కడ గుడి ఉంది రోడ్డు మీద, మీ ఊరు దాటాక ముందు ఆయన వెళ్ళి చూస్తే రోడ్డు మీదే పెద్ద లైన్ ఉంది, కాలుకి చెప్పులు లేవు, ఒక్కొక్కరు వందాతనంగా వెళ్ళి లైన్లో నుంచున్నారు. లోకల్ ఒక సామెత ఉంది, ఢిల్లీకి రాజని తల్లి కొడుకేనంట కదా. వాళ్ళకున్న కామన్ సెన్స్ కూడా, నిజాన్ని ఆరాధించట్లేదు వాళ్ళంతా, అబద్ధాన్ని వెంటాడుతున్న వాళ్ళే అంత క్రమశిక్షణగా ఉంటే మనం ఎంత క్రమశిక్షణగా ఉండాలి చెప్పండి? చెప్పండి. అది చూస్తే కాళ్ళు చూస్తున్నాను, అందరి కాళ్ళు, ఒకడికి చెప్పులు లేవు, రోడ్డే అది, రోడ్డు మీద ఏమి లేవు, పాదాలకి రక్షణలు, పాదరక్షకులు అక్కడ లేవు. మానవులకి రక్షణలు ఇచ్చారు, ఎక్సలేటర్ ఎక్కినాడు కిందకి ఎక్కటం, పైకి రావటం. కొంతమంది ఇందులో సెలబ్రిటీస్ వాళ్ళు లెగిసి గబగబా వెళ్ళిపోతున్నారు, తలగించేసుకుని అలా వెళ్ళిపోతున్నారు. చాలా తప్పది. వాకింగ్ నువ్వు దేవుని మందిరానికి వచ్చిన ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా కార్యము చేయువాడని నమ్మవలెను గదా. ఫస్ట్ చేయాలా? ఎవరున్నారని. మేమేం చేసుకోలేదు, వాళ్ళు తెల్ల డ్రెస్ వేసుకున్నారు, మీరేమో కొంతమంది తెల్ల వేసుకున్నారు, కొంతమంది ఎర్ర వేసుకున్నారు. కానీ మనందరికంటే అతి పరిశుద్ధుడైన దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. మమ్మల్ని మేము గొప్ప చేసుకోవడం ఇక్కడ రాలేదు. కాబట్టి దయచేసి 40 నిమిషాలు నా మాట నేస్తే మిమ్మల్ని వదిలేస్తాను. హల్లెలూయా. తర్వాత నేను వదలను, ఆయన పట్టుకుంటాడు. కాబట్టి ఆయన ఎవరో మన బాస్. ఎవరు చూసుకుంటారు మనల్ని? కొంచెం సౌండ్ తగ్గి, మన యజమాని చూసుకుంటాడు. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని, ఓ షందాల రీకా మన రబన ధరణన. తండ్రి, ఇక్కడ నీకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి స్పిరిట్ని యేసు నామములో బంధిస్తున్నా. నీ చిత్తము జరగకుండా, నీ అభిషేకుడు దిగి రాకుండా, నీ ఆత్మశక్తి ఇక్కడ పని చేయకుండా వ్యతిరేకంగా పనిచేసే చీకటి శక్తులన్నీ యేసు నామములో బంధిస్తున్నాను. ఇప్పుడే నీ శక్తి ఇక్కడ దిగునుగాక, నీ అభిషేకం ఇక్కడ దిగునుగాక, నీ అగ్గిని ఇక్కడికి దిగును. ఇంకా సౌండ్ తగ్గించండి. నీ అభిషేకం ఇక్కడ దిగునుగాక, నీ ఏంజల్స్ ఇక్కడ దిగునుగాక, నీ అగ్గిని ఇక్కడ రగులునుగాక. దేవా, నాకు వ్యతిరేకంగా, దైవజనులకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి డిమానిక్ స్పిరిట్స్ అన్ని I rebuke in the mighty name of Jesus. యేసు నామములో బంధిస్తున్నాను, యేసు నామములో విరగొడుతున్నాను. ఓ శబలరదరలరర. నీను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే
నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ, నీ బాహుబలమే కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నా ధైర్యం యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. అందరు చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని హృదయాలు తెరవబడును గాక. ఓ ఆత్మ తెరవబడును గాక. నీవు సెలవీయగా జరుగనిదేముంది, వాక్కును పంపగా కలుగనిదేముంది, నీవు సెలవీయగా జరుగనిదేముంది, వాక్కును పంపగా సకలము నీదేనయ్యా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. మన దేవుని అభిషేకము మన మధ్యలో దిగి వచ్చును గాక. నీవు ఇదే మార్పు నందుదు గాక. నీ మీద కాడులను విరిగిపోవును గాక. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు, యుద్ధము నీదేనయ్యా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా, ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ, నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 రి బా 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 ఓ రి బా 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 ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. దేవుడు అన్నాడు, ప్రభా అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. నేను తలుపు తడుతున్నాను, ఎవడు తీస్తాడో వాడితో నేనును, నాతో కూడా వాడును భోజనము చేస్తా. నా యొద్దకు రా, నీ యొద్దకు నేను వస్తానన్నాడు. ఇది మన సమయం కాదు, ప్రభు సమయం. ఈ సీజన్ దేవుని సీజన్. ఓ షపా పాపా పాప రీమానాదాలా రా రా రా. ఓ యేసయ్యా యేసయ్యా అబ్బా తండ్రి. అందరూ ఆరాధించండి. నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి రిబాలరాధరా నీకేనయ్యా రాజాని స్తుతించి నా చింతలు నిన్ను స్తుతించి నా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి ఆరాధన హోలీ 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 లార్డ్ తండ్రి. డాడీ డాడీ పని చేయండి అయ్యా. ఒక్కొక్క బిడ్డ జీవితంలో కదలండి కదలండి కదలండి. రీమానారాధారా కదలండి కదలండి నాయన కదలండి నాయన. హోలీ 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 రీమాలా రా బా 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 హోలీ హోలీ
హోలీ రీ బా 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 బా. ఓ షందలారారారారారా రీదాలారారారారారా. హోలీ 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 రాకా బా 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 బా. ఓ రీ బా 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 బా. షా బా 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 బా. ఓ కదలయ్యా 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 కదలయ్యా. హోలీ 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 రీబాలారా షాబాలారా. హోలీ 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 రికాబారాదారా. హోలీ హోలీ హోలీ. రిసీవ్ 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 రిసీవ్. పరిశుద్ధాత్మదేవునికి అనుమతివు అనుమతివు. పరిశుద్ధాత్మదేవుని చోటివు. రాకా బా 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 బా. హోలీ హోలీ హోలీ. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నీకు తెలుసా నీకు తెలుసా గాడ్ ఈస్ హియర్. దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీకు తెలుస్తుందా నీకు తెలుస్తుందా? అవర్ డాడీ, మన డాడీ, మన యేసయ్య, మన నాన్న ఓ ఇక్కడ సంచరిస్తున్నాడు సంచరిస్తున్నాడు సంచరిస్తున్నాడు. ఓ హో హో ఓ షబాబా డబా డగడడా రిబాబా బాబా హల్బరాదరారా. ఓ షేకేలే రే రే రే. డాడీ డాడీ డాడీ. హోలీ 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 హోలీ. డాడీస్ హియర్ డాడీస్ హియర్. అవర్ డాడీస్ హియర్. మన నాన్న ఇక్కడ ఉన్నాడు. మన యేసు ఇక్కడ ఉన్నాడు. మన యేసు ఇక్కడ ఉన్నాడు. మన యేసు ఇక్కడ ఉన్నాడు. Holy Spirit, touch right now. తాకండి తాకండి తాకండి. పరిశుద్ధాత్ముడా right now. తాకండి అయ్యా తాకండి అయ్యా. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా బలమా. ఎవరు మన బలం? ఎవరు మన కోట? ఆరాధనా నా దుర్గమా. అందరం కలిసి అందరం ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజా ఒక్క నిమిషం మౌనంగా ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడతాం కదా. లోకంలో ఎన్నో పాటలు ఉన్నాయి. ఆ పాటలు కూడా ఎవరి కోసమైనా పాడుతున్నప్పుడు ప్రేమగా పాడతాం. కానీ మన డాడీ మన మధ్యలో ఉన్నాడు. నా
బలమా. ఇది నీ హృదయములో నుండి రావాలా, నీ హృదయములో నుండి నువ్వు పాడాలా. పరిశుద్ధాత్మదేవుడు చాలా హుషారుగా చురుకుగా మన మధ్య దినం కదలబోతున్నాడు. దానికి ముందు ల్యాండ్, దేవుని కార్యం జరగడానికి భూమి సిద్ధపరచబడాలి, శుద్ధీకరణ జరిగిపోవాలి. మన బలం, మన కోట, మన దుర్గం, మన శైలం మన దేవుడే. నా బలమా, నా కోట, ఆరాధన, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే, ఆరాధన. ఎస్ 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 ఎస్. ఓ రా బాబా షకేనానా. అబ్బా తండ్రి, ఆరాధన, ఆరాధన, నీకేనయ్యా, ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి, హోలీ ప్రెసెన్స్, హోలీ ప్రెసెన్స్, పరిశుద్ధ సన్నిధి, పరిశుద్ధ దేవుని ప్రభావం ఓ మనల్ని ఆవరిస్తుంది, ఆవరిస్తుంది, ఆవరిస్తుంది. లడ గడ దడ గడ బడ షడ డడ డడ రగ బ బ బ బ బ బ. ఓ ఎస్.
ఆత్మ ఇప్పటికి నిన్ను ఆవరించి ఉంది. నువ్వు ఎలా వచ్చావు అలా తిరిగి వెళ్ళవు. మునుపటి కంటే అధిక బలముతో, ఓ నూతన కృపతో నీ గిన్నె నిండి పొంగి పొర్లునట్టుగా నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు. డాడీ థ్యాంక్ యూ. మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా. అంత త్వరగా కూర్చోండి. హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. వాడి కోసం గట్టిగా ప్రార్థించండి. హల్లెలూయా. ఓకే, ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈస్ హియర్. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు దేవుని ప్రసన్నతలో అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీ మనోనేతం తెరవబడుతుంది. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, దేవుని ఆరాధించేవారట ఆత్మతోనూ సత్యముతోని ఆరాధించాలి. ఇంకొక చోట రాసి ఉంది, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ఆరాధన చేయాలి. హల్లెలూయా. పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, నేను ఆత్మతోని పాడతాను, మనసుతో కూడా పాడతాను. నేను ఆత్మలో ప్రార్థిస్తాను, మనసులో కూడా నేను ప్రార్థన చేస్తాను. కంటికి కనబడవు, చెవికి వినబడు, హృదయానికి అగోచరం. కానీ మనమైతే మన దేవుని ఆత్మ ద్వారా వాటిని చూస్తాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. దేవునికి ఒకటి ఇష్టం ఏంటి? దేవుడు మనందరి కోరుకునేది ఏంటి అంటే డబ్బా కాదు, పాటల కాదు, స్తుత కాదు. దేవుడికి ఏం కావాలంటే మనం ఆయనతో కలిసి ఆయన మాట్లాడితే వినడం, మనం మాట్లాడితే ఆయన వినడం ఆయనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ అలా బైబిల్లో ఉందా? ఉంది కదా. ఆదాము అవ్వ దగ్గరికి దేవుడు ఏం చేసేవాడంట? ప్రతిరోజు వచ్చి ఏం చేసేవాడు? ఆదాం ఏం చేస్తున్నాం? అవ్వా ఏం చేస్తున్నాం? ఇదిగో ప్రభా ఈ పని చూస్తున్నాం, ఇక్కడ వీటన్నిటికీ పేర్లు పెడుతున్నాం. అవునా, ఓకే. ఎవరెవరు మాట్లాడుకునేవారు చెప్పాలి. మీ అందరు మరీ అంత పరిశుద్ధంగా అట్టకండి. ఎవరెవరు మాట్లాడుకునేవాళ్ళు? దేవుడు మాత్రమే దేవుడు మాట్లాడుకునేవాడా? కొలాయిల కాడు చూడాలి మీ గొడవ. ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అంటే చూడాలి, గోని సంచన చిరిగిపోద్ది, ఎంత మొత్తాన్ని ఇరిగిపోద్ది. దేవుడి సందులో మాత్రం ఏమి రాదు, నోరు. కొంతమంది తల్లులు ఉంటారు, ఈడింతే దైత్యుడు సావడం అంటారు, ఎంత నోరు వస్తుంది. కొంతమంది ఇంకా కోపం వచ్చిందంటే వాళ్ళ భర్త మీద అసలు వాళ్ళకి ఇంకొక అవతారం ఎత్తేస్తారు వాళ్ళు. కానీ దేవుడి సందులో ఏమి ఉండాలండి? మనకి దేవుడితో మాట్లాడే అనుభవం ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఎందుకు ఏదేని తోటలోకి వచ్చేవాడు అంటే ఎవరు మాటలు వినడానికి, ఎవరితో మాట్లాడడానికి చెప్పాలి. ఇప్పుడు కూడా దేవుడు మన మధ్యలోకి ఎందుకు వచ్చాడు? నీ మాటలు వినాలని, నీతో. దేవుడు కదా ఒక్కటి చాలు. హల్లెలూయా. నువ్వు ఆయనతో మాట్లాడడం, ఆయన మాట నువ్వు వినడం ఆయనకి చాలు. పాస్టర్ గారు దేవుడికి ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే దేవుడి భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? వెండి బంగారాలు ఎవరి? సమస్తము ఎవరిది? కానీ దేవుడికి ఎవరు కావాలి చెప్పాలి. ఏమి ఇప్పటిదాకా ఆత్మ పొందో మాట్లాడబెట్టి ఎవరు కావాలి? నువ్వు కావాలి. హల్లెలూయా. అందుకే నేను పొద్దున కూడా చెప్పాను, భక్తి
ఆత్మీయ జీవితం అలవాటుగా మారిపోకూడదు. అది ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉండాలి. హల్లెలూయా. డే బై డే దేవుని దగ్గర నుంచి కొత్త అనుభవాలు నీకు రావాలి. వాడుకగా చేయొద్దు భక్తి. ప్రతిదినము నూతన దినమే. ప్రతిదినము దేవునితో నీకున్న అనుబంధం బలపడుతూనే ఉండాలి. ఒక కొత్త ద్రాక్షారసము తాగిన అనుభవంలో నువ్వు జీవించాలి. హల్లెలూయా. కానీ మనుషులు దేన్ని చెయ్యలేకపోతున్నారు అంటే, దేవుడు మాట్లాడితే వినలేకపోతున్నారు, దేవుడితో మాట్లాడలేకపోతున్నారు. హల్లెలూయా. ఏంటండి చెప్పండి, నేనేం చెప్పాను? నువ్వు అక్కడో చెప్తున్నాను, ఆయన నీకే ఇచ్చేతను మొత్తం అభిషేకం అంతా. ఇలాగేమను చెప్పు. అంతే చెప్పానా? దేవుడు నీతో మాట్లాడుతుంటే వినలేకపోతున్నావు, నువ్వు కూడా దేవుడితో. మనం ఎవరితో మాట్లాడతాం? హలో, ఇంకో ఫోన్ వస్తుంది. హలో, నువ్వు లైన్లో ఉండు. హలో, చెప్పు. జాకెట్ ఎక్కడ కుట్టించుకున్నావు? అక్కడ. రేట్ ఎంత? ఎంత? చాలా బాగా కొడతారు. ఆవిడ కుట్టిందంటే సేలో ఒక అద్భుతం ఉంది. చెయ్యి వేసిందంటే జాకెట్ సెట్. ఈ ఫోన్ ఉండు, ఒకసారి లైన్లో ఉండు. హలో, ఎవరితో మాట్లాడుతున్నావండి? చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నావు? నీవు ఎవరితో మాట్లాడితే నీ జీవితం మారుతుంది అంటే, మనుషులతో మాట్లాడితే పాడైపోతావు, లోకంతో మాట్లాడితే చెడిపోతావు, దుష్ట సాంగత్యం చేస్తే నాశనం అయిపోతావు. దేవుడితో మాట్లాడితే పాడైపోయి నువ్వు బాగైపోతావు. హల్లెలూయా. ఏమంటే ఏంటంట? దేవుడితో మాట్లాడితే పాడైపోయిన నువ్వేమైపోతావు? బాగైపోతావు. అందుకే ఎవరితో మాట్లాడాలి? నువ్వు దేవుడు నీతో మాట్లాడాలి. నువ్వు దేవుడితో మాట్లాడితే నువ్వు బాగైపోతావు. కానీ ఈ దినాలలో విశ్వాసులకి ఏం లేదంటే, మొదట విశ్వాసము లేదు. ఏం లేదు. కానీ మనకున్న పేరేంటంట? విశ్వాసములో వాసము చేసేవారిని ఏమంటారు? విశ్వాసులు. హల్లెలూయా. నమ్మకత్వంలో ఉండేవాళ్ళని, విశ్వాసంలో ఉండేవాళ్ళని దేవుడు విశ్వాసులు అన్నాడు. కానీ మనకి ఏముంటలేదు, విశ్వాసం ఉంటుంది కానీ వాసము చెయ్యట్లేదు. హల్లెలూయా. సహవాసము చెయ్యట్లేదు. ఎబ్రీ పత్రిక 11:1 ఒకసారి చదవండి. నేను చాలా రాసుకున్నాను, కానీ నా ప్రసంగం ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పారు. నువ్వేం చేయాలంటే కొంచెం పెద్ద బైబిల్ కొనుక్కోవాలి. చెల్లి, ఏం పేరు నీది? కిరణ్మయ్. ఒక బిగ్ బైబిల్ కొనాలి నువ్వు. అప్పుడు అది ఏమైతే చెప్పు. లెటర్స్ బాగా కనబడతాయి, నీకు ఆశ ఉంది కానీ ఆలోచన లేదు. కొంచెం పెద్ద బైబిల్ కొనుక్కుంటే టక్మని తీసి నువ్వు చదవగలుగుతావు, మాకు ఉపయోగంగా ఉంటుంది. తీసుకో, ఎవరిదైనా ఉంటే. ఇక పక్కన అమ్మాయి దగ్గర ఖాళీగా ఉంది, తీసుకో. 2 నిమిషాలు తీసుకో. హల్లెలూయా. చదువు, ఇప్పుడు చదువు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటంట? నిరీక్షించే వాటి నిజస్వరూపం అంట. ఆమేన్. నువ్వు నమ్మడమే నువ్వు అడుగుకుంటున్నవి జరిగేలా చేస్తుంది. ఆమేన్. నిద్రపోయిన ఒకసారి గట్టిగా హల్లెలూయా. వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, నువ్వంట విశ్వసించినప్పుడంట, నువ్వు ఏదైతే నమ్ముతావో, ఏదైతే జరుగుతుంది అనుకుంటా, ఏదైతే నిరీక్షిస్తావో వాటి నిజస్వరూపం నీకు తెలుస్తుందంట. విన్నారా? మీ అందరికీ వాక్యాలు తెలిసినాయనండి, ఎందుకంటే మీరు నాకన్నా బాగా బైబిల్ చదువుతారని నాకు అర్థమైపోయింది. హల్లెలూయా. అయినా కూడా ఎంత పెద్ద ద్వారం తెరవబడాలన్నా ఏ కీ అయితే ఓపెన్ చేయాలో అది పెట్టి తిప్పితేనే కదా, దానికి చేసిన తాళంతోనే దాన్ని తిప్పాలి. కొత్త తాళం తెచ్చి పెడితే పని అవదు. అలాగా మీరు ఆల్రెడీ విన్న వాక్యమైన ఆ తాళంతో తీస్తేనే మీకు డోర్ ఓపెన్ అవుతుంది.
ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అన్నది ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది ఉన్నది అని ఒక రుజువై ఉందంట. ఆమేన్. అదృశ్యమైనవి ఉన్నవి అని రుజువై ఉందంట. ఒక రోజున ఈ దైవజనుడు సేవకు వచ్చారు. మీ భాష గారి పేరు ఏంటి చెప్పండి? మీ భాష గారి పేరు రత్నప్రసాద్ గారు. బాగా తెలిసింది. హల్లెలూయా. మీ సేవకులు సేవా ప్రారంభంలో ఉన్నప్పుడు ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎక్కడ సేవ చేయాలో తెలీదు, ఏ ఊర్లో సేవ చేయాలో తెలీదు, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో తెలీదు, ఏ పిల్లలు పుడతారో తెలీదు, ఎన్ని సంఘాలు నడుపుతారో తెలీదు. కానీ దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? నేను నిన్ను బహుబలముగా వాడుకుంటాను అనే ఉంటాడా? చెప్పాలి మీరు అందరూ. అనే ఉంటాడా? ఓ చక్కటి దైవజనురాలు నీకు భారీగా ఇస్తాను అనే ఉంటాడా? అని ఉంటాడులే, చెప్పాలి మీరు నాకు. అనే ఉంటాడా? చక్కటి కుమారుడు నీకు ఇస్తాను అని అనే ఉంటాడా? ఎప్పుడు అన్నాడు దేవుడు? ఏమీ లేనప్పుడు సమస్తము నీకు ఇస్తానన్నాడు. దేవుణ్ణి ఆయన నమ్మాడు. ఈరోజు ఇదంతా కలిగింది. అవునా కదా? అంటే ఏంటి ఇక్కడ జరిగింది? నమ్మారు, నిరీక్షించారు, అదృశ్యమైనవి పొందుకున్నారు. హల్లెలూయా. ఎలాగిది జరుగుతుంది అంటే విశ్వసించడం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. మా సంఘంలో మా సంఘ విశ్వాసి ఒక తల్లిగారు ఉన్నారు. ఒకరోజు నేను ఆమెను అడిగాను, అమ్మా ఏంటి నీ ప్రార్థన అవసరం అని అడిగాను. బాబు నాకు ఒక ప్రార్థన వస్తుంది ఏంటంటే నా కుమార్తెకి పిల్లలు లేరు, పిల్లలు కావాలి, కొంచెం ప్రార్థన చెయ్యండి. సరే ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగాను. 18 సంవత్సరాలు అయింది. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? ఒక్కసారి కూడా గర్భం ఒక్కసారి కూడా తెరవబడలేదు అయ్యా. ఒక్కసారి కూడా గర్భం తెరవబడలేదు. డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ పుట్టరన్నారు. ఆమెకి ప్రతిరోజు రక్తస్రావం జరుగుతుంది. ఆమె శరీరంలోంచి అధిక రక్తం బయటికి వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది. ఆమె పెళ్ళై 18 ఏళ్ళు అయింది. ఆమెకి కార్యం జరగడానికి అవకాశం ఏమీ లేదు. ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఓ చక్కటి కుమారుణ్ణి, ఓ చక్కటి కుమార్తెను నీ బిడ్డకు నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. విన్నారా మీరు అందరూ? ఒకసారి హల్లెలూయా చెప్పండి. అమ్మయ్యా, హల్లెలూయా. మీరు అందరు ఇప్పుడే ఉన్నారని నాకు అర్థమైంది. ఆమె అనుకుందంట, పాస్టర్ గారు ఏదో ధైర్యం చెప్పడం కోసం అలా చెప్తున్నారులే అనుకుందంట. మరలా వచ్చింది, మరలా అదే చెప్పాను. చెప్తే నవంబర్ నెలలోనో డిసెంబర్ నెలలోనో చెప్తే జనవరి నెలలో ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యింది. ఆమె ఎవరు చేశారు కార్యం? ఎవరు నమ్మారు? ఆమె నమ్మలేదు, నేను నమ్మాను. సరే కన్సీవ్ అయింది కదా. 5వ నెలలో స్కానింగ్ తీస్తే ఆ బిడ్డకి మెదడు లేదంట. లోపల మెదడు ఎదగలేదు, లేదని చెప్పారట. చిన్నది ఇంతే ఉందన్నారు. నేను చెప్పాను, మనకు మన దేవుడు ఉన్నాడు. వాగ్దానం ఎవరు చేశారు? ఎవరు నెరవేర్చాలి కదా. కాబట్టి చనిపోయే బిడ్డ ఎప్పుడైనా చచ్చిపోద్ది. ఒకవేళ మీరు అబోషన్ చేసినా పిండం చచ్చిపోద్ది. తర్వాత ఒకవేళ గర్భం ధరించి 9 నెలలు 10 నెలల డెలివరీ అయిన తర్వాత అయినా కూడా ఆ బిడ్డ చనిపోద్ది. కాబట్టి ఈ 9-10 మాసాలు మనసారా ప్రార్థన చేద్దాం. దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడన్న. హల్లెలూయా. ఆమె ప్రసవ దినాలు వచ్చినప్పుడు ఆమెకు డెలివరీ అయ్యింది. ఆరోగ్యవంతమైన ఒక పాప పుట్టింది. ఆమె ఏమి లేదు అక్కడ చెప్పండి తలలో. కానీ ఏం పని చేసింది అక్కడ? ఆమె కూడా అందంట వాళ్ళ అమ్మాయితో, అమ్మా పాస్టర్ ఇలా అన్నారు నిజమే కదా, నువ్వు ఇప్పుడు తీసిన 5-6 నెలలు అప్పుడు తీసిన అబోషన్ అయిపోయి చచ్చిపోద్ది ఆ బిడ్డ, తర్వాతనే చచ్చిపోద్ది. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యము చేస్తాడు. కాబట్టి నువ్వు చివరిదాకా నమ్మందంట. చివరిదాకా ప్రార్థన చేస్తాం. ఆ పాపకి వాళ్ళ అన్యులు దేవుని తెలుసుకోలేదు, కానీ నేనైతే ఆ పాపకి పేరు పెట్టాను, కృపా అని పేరు పెట్టాను. ఎవరి కృప? దేవుని కృప వలన నీకు ఈ బిడ్డ పుట్టింది. అందుకని
నీకు కృప అని నామకరణం చేస్తాను నీ బిడ్డ, కానీ నేను ఆ బిడ్డకి కృప అని పేరు పెట్టాను. హల్లెలూయా. ఎవరు చేసిన అద్భుతం చెప్పాలి మీరు అందరూ. ఎలా జరిగింది? నమ్ముట వలన, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. ఆమె హల్లెలూయా. మీలో ఎంతమందికి దేవుడు అంటే నమ్మకం ఉంది? చెయ్యి ఎత్తమని నేను చెప్పను, మీరు ఎత్తండి, నేను చూస్తాను. ఇలా ఎత్తారనుకోండి ఏదో ఊడిపోద్ది ఎప్పుడో ఇప్పుడు. ఇలా ఎత్తారనుకోండి పాస్టర్ గారు 50-50, డిమార్ట్లో అమ్ముతారు కదా బిస్కెట్లు, 50-50, సగం పొల్లగా సగం తీగ. లేదు, ఇది 100%. ఏది? కొంతమందికి జబ్బలు ఎత్తలేదు, నొప్పులేమో. హల్లెలూయా. ఎన్ని రోజులు నమ్మాలి చెప్పండి, మీరు చెప్పండి. అంతమంటే రాకడ వచ్చేవరకా, నువ్వు చనిపోయేదాకా? ఓకే, ఇంకోళ్ళు చెప్పండి. మిమ్మల్ని అందరూ సువార్థికుల కింద అభిషేకించి గుర్తుందా మీ అందరికీ? నాకు గుర్తుంది. మీరు సువార్థికులు కాలేదేమో, ఇంకా మాట్లాడతలేదు. చెప్పండి, ఎప్పుడు దాకా నమ్మాలి? ఏమో నీ బంగారంగానే అడిగినట్టమ్మా నేను. ఎప్పుడు వరకు నమ్మాలి? నాకేం వినపడతలేదు. చెప్పమేంటి? మన ఊపిరి ఆగే వరకు. ఇంకోళ్ళు చెప్పండి. నాకు వినపడలేదు. కొంచెం గడి మైక్ ఇవ్వరా. పాప మాలకు ఉపాసం ఉన్నారు, గొంతు రావట్లేదు. ఎప్పుడు దాకా నాన్న? ఇచ్చేవరకా? నాకు అది వినపట్టలేదు నాకు. పాస్టర్ గారు మీరు చెప్పండి, ఆవిడ ఏం చెప్తుందో. మనం మట్టిలోకి వెళ్ళేదాకా. వీళ్ళందరూ పోయే కాలంలోకి వెళ్ళిపోతున్నారేంటి? ఆడు చూడండి అది చెప్పాడు. ముసల్దానం అయిపోయాక నీకు నీకు బుల్లెట్ ఎందుకు చెప్పండి? బుల్లెట్ మీద కొనుక్కున్నా కూర్చోలేవు. కారు తోలాలన్నా కాలు సహకరించదు. ఎప్పుడు వరకు నువ్వు నమ్మాలి అంటే, దేవుడు నిశ్చయముగా ఈ కార్యం నాకు చేస్తాడు, నా దేవునికి అసాధ్యమైందంటూ లేనే లేదు అని నీవు నమ్ముతూనే ఉండాలి. ఆమేన్. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. కొంతమంది ఏమో మట్లో పోయేదాకంట, కొంతమంది ఏమో అంతం వరకు అంట, కొంతమంది ఏమో ఊపిరి ఆగేవారు. అసలు అప్పుడు దాకా ఎందుకు? అప్పుడు దాకా అవసరంలే. నీ కార్యం జరిగే వరకు నువ్వు నమ్మితే చాలు. తర్వాత నువ్వు నమ్మక్కర్లా. ఎందుకో తెలుసా? నమ్మకము నీకు వాడికైపోద్ది. ఆమేన్. నీ ఆత్మలో అది నివాసం చేసేద్ది. ఎంతమంది వచ్చి నేను చెడగొట్టినా చెడతావా? అయ్యా మొన్న చేశాడు, నిన్న చేశాడు, ఈరోజు చేశాడు, పొద్దుడు చేశాడు, రేపు చేస్తాడు. చెప్పండి ఆమేన్ చెప్పండి. నిద్రపైన హల్లెలూయా చెప్పండి. అది తిట్టి హల్లెలూయా. ఏం చెప్పాను అర్థమైందా మీకు? స్టిల్ ఈరోజు నువ్వు నమ్మావు, రేపు కార్యం జరిగింది, తర్వాత ఏదో ఒత్తిడి వచ్చింది, కానీ నీకు నిన్న జరిగిన కార్యం ఉంది చూసావా? దాన్ని బట్టి నువ్వేం చేస్తావంటే, విశ్వాసము అవసరము పడదు నీకు. ఎందుకంటే విశ్వాసము నీలో నివాసం చేస్తుంది. ఆమేన్. అందుకే ఆత్మఫలములో గలతీ 5:22లో ఆత్మఫలములేమనగా విశ్వాసము. ఆమేన్. ఇప్పుడు నీ లోపల ఫలము ఫలిస్తుంది. ఇప్పుడు నువ్వు బయట నుంచి విశ్వాసం తెచ్చుకోకలేదు, హృదయం నుంచి బలవంతంగా విశ్వాసము తేవకర్లా. ఎందుకంటే విశ్వాసము నీ లోపల ఒక ఫ్రూట్గా, ఒక ఫలముగా అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు అది నీకేమైపోద్ది? వాడుక. ఇంకా విశ్వాసం అన్న పేరేని కాకర్లా, దేవుడు ఆత్మ ఫలము నీ లోపల ఫలిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నమ్మండి. షారా అంటది, వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగినవాడు. ఈరోజు నీకు ఇల్లు లేదా? భయపడక. ఈరోజు నీకు పేరు లేదా? బాధపడక. ఈరోజు నీకు ఉద్యోగం లేదా? కృంగిపోక. ఈరోజు నీకు వ్యాపారం లేదా? అలిసిపోయి సోలిపోక. ఈరోజు జీవనోపాధి లేదా? కంగారు పడక. ఎందుకో తెలుసా? ప్రభువు మూసిన తలుపులను ఎదురు తెరవబోతున్నాడు.
ఆమేన్. ఎవరు తెరుస్తున్నారు చెప్పండి, ఎవరు తెరుస్తున్నారు? నేను ఇందాక ఒక మాట చెప్పాను ఆరాధనలో, ప్రభు ఇక్కడ సంచరిస్తున్నాను. మీలో ఎంతమందిని దేవుని శక్తి తాకిందో లేదు కానీ నన్నైతే చాలా బలంగా దేవుని శక్తి, ఆయన సంచారం, ఆయన కదలిక నేను చూశాను. మీలో ఎంతమందిని దేవుని శక్తి తాగించేయత్తండి ఒకసారి చూస్తాను. నిజంగా ఎత్తండి. ఆరాధన చేసేటప్పుడు, ఆరాధన అయిపోయేటప్పుడు ప్రభు ఇక్కడ సంచరిస్తున్నాడు అన్నప్పుడు ఎంతమందికి రోమాలు నిక్కబడిసి గూస్ బంప్స్ వచ్చాయి? అది గూస్ బంప్స్ కాదు, దేవుని సంచారం. ఆమేన్. ఒక్క పోతలో గూస్ బంప్స్ ఎక్కడ వస్తాయి మనకి? ప్రభు సంచరిస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, ప్రభా నీవే నా ఆశ్రయం, నీవే నా ఆధారం, నీవే నా అతిశయం, నీవే నా శైలం అయ్యా అంటాడు. ఎందుకంటే దావీదికి దేవుడితో ఉండటం అంటే ఇష్టం. ఆమేన్. మనకి చెప్పండి, ఎప్పుడు దేవుడు 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 అంటే ఎప్పుడు బతుకుతాం? ఎలా బతుకుతాం? ఆదాము అవ్వ పనికి వెళ్ళారా? చెప్పండి, వెళ్ళారా? ఎందుకు? వాళ్ళకి కావలసినవన్నీ ఆయన మహిమలో దేవుడే వాళ్ళకి తీర్చాడు. అవునా? సమస్తమా కొన్నేనా? వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, లోకాశ వచ్చిందో, మనోనేత్రం ముయ్యబడిందో, సొంత ఆలోచనలకు వెళ్ళారో, అప్పుడు దేవుడు అలా బయటికి గెంటేసి చెమట గార్చి ధాన్యం పండించుకొని మీ బతుకు మీరు బతకండి, నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు దేవుడితో కాకుండా ఎవరితో ఉన్నారు? అపవాదితోనూ లోకముతోనూ సహవాసం చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చే సమృద్ధిని వాళ్ళు కోల్పోయారు. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదం వెనక నువ్వు వెళ్తున్నావు, పని వెతుక్కోవడానికి నువ్వు వెళ్తున్నావు, వ్యాపారం చేయడానికి నువ్వు వెళ్తున్నావు, ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నావు. కానీ దేవుడిస్తే ఉద్యోగము నీ తలుపు తడుతుంది. నీ వ్యాపారం నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడ ఇంటికాడే వ్యాపారం జరిగేద్ది. ఉద్యోగం కాదు, నువ్వు ఎక్కడ ఉద్యోగమే నిన్ను వెతుక్కొని వచ్చేస్తుంది. ఆమేన్. మనకి ఇవన్నీ ఆపోజిట్ జరుగుతున్నాయా? అంతేనా? మనం వెతుక్కుంటే దొరుకుతుంది, లేకపోతే లేదు. మనం ప్రయత్నిస్తుంటే జరుగుతుంది, లేకపోతే లేదు. మనం అలసిపోతే జరుగుతుంది, లేకపోతే లేదు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చింది, అడవిలో సింహపు పిల్లన్న లేమి కనుక ఉంటాయి, కానీ నన్ను నమ్మిన వారు ఏమాత్రము లేమి కలిగి ఆకలి దప్పికలతో ఉండరు అన్నాడు. హల్లెలూయా. వాక్యం చెప్పింది, అడుగుడి మీకు ఇయ్యబడును. ఆమేన్. దేవుడు అలాగని చెప్పాడు. వ్యాపారం మీద వ్యాపారం చేయి నీకు ఇయ్యబడును అన్నాడా? ఏమన్నాడు దేవుడు? నన్ను అడుగు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం, అడుగు జలములు సైతము స్వాస్యముగా భూమి దిగాంత వరకు నీకు సొత్తుగా ఇస్తానన్నాడు. హల్లెలూయా. కారణం విశ్వాసము ఏమవట్లేదంటే జనాలు విశ్వాసులు విశ్వాసాన్ని ఆపరేట్ చేయట్లేదు. అర్థమైంది ఈ మాట? అర్థమైందా? విశ్వాసులు విశ్వాసాన్ని ఆపరేట్ చేయట్లేదు. బండి ఉందండి, బండి ఉంది, పెట్రోల్ ఉంది. నువ్వు స్టార్ట్ చేసి బండి మీద కూర్చొని ఏం చేయాలా? యాక్సిలేటర్ ఇచ్చి అక్కడ క్లచ్లో కిచ్లో ఉంటాయి కదా, అవి తొక్కి నువ్వు ముందుకెళ్తే అది ఏమవుతుంది? ముందుకు. ఒకవేళ నువ్వు వాడకపోతే ఆయిల్ ఉంది అందులో, కొత్త బండి, అది ఎక్కడ కదులుతుందా? నిన్ను తీసుకెళ్తుందా? ఇదే ఇప్పుడున్న పరిస్థితి. విశ్వాసి విశ్వాసాన్ని ఆపరేట్ చేయట్లేదు. కారణం ఏంటంటే విశ్వాసం విశ్వాసం విశ్వాసం. ఏంటి విశ్వాసం? ఏంటి విశ్వాసం? ఒక ఖాళీ బియ్యం డబ్బాని చూసి దాంట్లో ఒక గింజ కూడా లేదు, యేసు నామములో ఇది నింపబడును గాక. ప్రభా నీవు ఇచ్చినందుకు నీకు వందనాలు, నా ఇంటి నిండా ధాన్యముతో నువ్వు నింపుతున్నందుకు వందనాలు. అదే విశ్వాసం. ఆమేన్. తర్వాత ఏం జరుగుతుందో చూడు, తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఒక ఖాళీ పర్సం చూసి, ప్రభా ఎప్పుడు ఈ పర్సులో ధనం ఉండును గాక, నీ సమృద్ధి నాకు కలుగును గాక, నీవు ఇచ్చినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. ఏం జరుగుతుందో చూడు. ఒక అనారోగ్య కలిగిన వ్యక్తిని చూడు, యేసు నామములో స్వస్థత కలుగును గాక,
ప్రార్థన చేయి, ఖచ్చితంగా అక్కడ స్వస్థత జరుగుతుంది. ఆమె ఒక ఎండిపోయిన చెట్టును చూడు, ఇది చిగుర్చునగాక. నేను నమ్ముతున్నాను ప్రభా, నువ్వు దీన్ని చిగురింపజేసినందుకు నీకు వందనాలు. నువ్వు జీవం దాంట్లోకి వెళ్ళింది, నీకు వందనాలు. ఖచ్చితంగా అది చిగురిస్తుంది. కారణం ఏంటంటే విశ్వాసులు విశ్వాసాన్ని ఉపయోగించాలి. ఆమె ఎలా ఉపయోగించాలి? నోటితోనూ మనసుతోనూ ఏకత్వాన్ని తెచ్చి విశ్వాసాన్ని నువ్వు వాడగలగాలి. కానీ ఈరోజు అంతా మనుషులకి ఏం కావాలో తెలుసా అండి? నేను ఎవరిని విమర్శించట్లేదండి, మీకు వందనాలు, దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఈరోజు అంతా ఏం కోరుకున్నారంటే, ఆ పాస్టర్ గారు వస్తే, ఈ పాస్టర్ గారు వస్తే నూనె రాసేస్తే పోతుంది. ఏడిపోయేది? దైద్యమా, దయ్యమా? బొచ్చు ఊడిపోద్ది అంతే. సేవకుడు ప్రార్థన చేస్తే కలగదని చెప్పట్లా, నువ్వు ప్రార్థన చేస్తే జరగందంటూ ఏం ఉండదని చెప్తున్నాను. ఆ సేవకుల్లో ఉన్న దేవుడు నీలో ఉన్నాడు. సేవకుడు నడిపించే దేవుడు నిన్ను నడిపిస్తాడు. సేవకుడిని బలపరుస్తున్న దేవుడు నిన్ను బలపరుస్తాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి? అక్కడెక్కడో యాపిల్స్ ఇస్తున్నారంట, అక్కడికి వెళ్తావు. ఎక్కడెక్కడో కచ్చిపులు పొందుతారంట, ఎక్కడికి వెళ్తావు. అక్కడెక్కడో నూనె అమ్ముతున్నారంట, అక్కడికి వెళ్తావు. అదేదో ఊరు ఉందండి, అక్కడైతే గడి తినిపించేస్తున్నారంట, వెళ్ళిపోతున్నారు మంగళవారం మంగళవారం. నేను విమర్శించట్లేదు, మళ్ళీ చెప్తున్నా, మీకు దండం. హల్లెలూయా. ఒకవేళ నీ దగ్గర కూడా గడ్డి ఉంటే ప్రార్థన చేసుకుని తినే, స్వస్థ వచ్చేస్తుంది. ఎందుకు చెప్పండి? ఒకవేళ నీ దగ్గర యాపిల్ ఉంటే ప్రార్థన చేసి తినే, నీకు అనారోగ్యం తగ్గిపోతుంది. నీ దగ్గర నూనె అంటే ప్రార్థన చేసుకుని రాసుకో, దేవుని ప్రభావం దాంట్లోకి వెళ్తుంది, నీకు స్వస్థ వచ్చేస్తుంది. నీ దగ్గర లేనిది ఎవరి దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. కారణం నువ్వు వాడట్లేదు దేన్ని? విశ్వాసాన్ని. దేన్ని వాడట్లేదు? ఎలీషా దైవజనుడి దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి, అయ్యా నా పొలం అంతా ఎండిపోయింది, ఏం చేయాలా? ఉప్పు తీసుకురా. ప్రార్థన చేసి ఇచ్చాడు, జల్లాడు. ఏం జరిగింది అక్కడ? 100 పంట అక్కడ ఫలించింది. ఆమె శిక్షుల బారిలో ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ, దైవజనుడా నా దగ్గర ఏమీ లేదు, నా కొడుకులు ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను అంటున్నారు అప్పున్న వాళ్ళు. నీ దగ్గర ఏముంది? నూనె ఉందయ్యా, నూనె కుండ మాత్రం. సరే, ఖాళీ పాత్రలన్నింటిలో కొంచెం కొంచెం నూనె వేసి తలుపు వేయి, బయటికి రా, తలుపు వేయి. తిరిగి కొంత సమయం తర్వాత తలుపుతి. ఏం జరిగింది? నూనె పాత్రల నిండా నింపబడింది. ఆమె ఏం జరుగుతున్నాయి అక్కడ అంటే, విశ్వాసము ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆమె ఇశ్రాయేలు కానాను యాత్రకి నడిచేటప్పుడు, వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? బండలోంచి నీళ్ళు ఇచ్చాడు, పుర్రెల్ని పంపించాడు, ఆహారాన్ని పంపించాడు, మన్నాని పంపించాడు, చెమట పట్టినారు. కానీ ఈ దినాల్లో మనుషులు దేని కొరకు పని చేస్తున్నారు? పని, వ్యాపారం, ఉద్యోగం, అలిసిపోయి ఈ అలసటతో ఎవరికి దూరం అయిపోతున్నారు? ఒక మాట చెప్తాను వినండి, మీరు ఊహించలేని ఒక సూపర్ న్యాచురల్ లైఫ్ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమె మీ లైఫ్ని దేవుడు ఓ నూతన కోణంలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇప్పుడున్న జీవితం కాదు, ఇప్పుడున్న ఈ భక్తి కాదు, ఇప్పుడున్న ఈ స్థితి కాదు, ఇప్పుడున్న ఈ సమృద్ధి కాదు. దేవుడు ఒక నూతనమైనది మీ జీవితంలోకి పంపబోతున్నాడు. ఆమె నీకు వద్దా? ఆమె చెప్పు, ఏం పేరు నీది? మానస. హల్లెలూయా. ఎందుకంటే మన రొట్టె మనదే, పిల్లల రొట్టె పిల్లలదే. దేవుడికి తెలుసు నీ వేదన, నీ ఆవేదన, నీ పోరాటం, నీ ప్రయత్నం దేవుడికి తెలుసు. ఈ రాత్రి నీవు పోరాటం నుంచి బయటికి రాబోతున్నావు. నీకు సమాధానము కలగబోతుంది. ఈరోజు నేను ప్రార్థిస్తున్నప్పుడు కింద దేవుడు ఒక వ్యక్తి పేరు చెప్పాడు, అబ్షలోం. ఏం పేరు? ఎవరితను? చెప్పండి, ఎవరు? దావీదు తమ్ముడా? దావీదు కుమారుడు. అబ్షలోం అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా అండి? సమాధానపు తండ్రి. ఏంటంట? కానీ అతని వల్ల తండ్రికి ఏం కలగలేదు? తన జీవితానికి ఏం కలగలేదు?
తన చుట్టూ ఉన్న వారికి ఏం కలగలేదు అంటే, ఎందుకు సమాధానం కలగలేదంటే అతడు దుష్ట ఆత్మల చేత నింపబడి దేవుడిచ్చిన కృపను కోల్పోయాడు. అబ్షాలోమును ఎవరు దేవుడే పుట్టించాడు. ఎవరికి పుట్టాడు? భక్తిపరుడైన దావీదుకి పుట్టాడు. హల్లెలూయా. దావీదుకు కొడుకుగా పిలువబడ్డాడు అతను. ఈ పిలువబడిన ఈ అబ్షాలోము ఎవరికి వ్యతిరేకమైపోయాడు? తండ్రికి దావీదుకి వ్యతిరేకమైపోయాడు. దావీదుని చంపాలనుకున్నాడు. దావీదు సింహాసనం లాక్కున్నాడు. అంతా వ్యతిరేకం. ఎందుకు అంటే పేరులో మాత్రమే ఏముందంటే సమాధానపు తండ్రి, కానీ ఇతను ఏం లేదంటే సమాధానమే లేదు. పెంచిన తండ్రో కన్న తండ్రో తర్వాత విషయం, కానీ తండ్రే. హల్లెలూయా. ఈ తండ్రి దావీదు ఎంతగా అతన్ని ప్రేమిస్తున్నా అబ్షాలోములో ఏ లక్షణాలు లేవంటే మంచి లక్షణాలు లేవు. ఎక్కడ పెరిగాడు? తండ్రి సాన్నిధ్యంలోనే, ఆ కట్టుబాట్లలోనే, ఆ రాజ్య విస్తరణలోనే, భక్తి గలవారి మధ్యలోనే పెరిగాడు. కానీ ఇతనికి ఏం అబ్బలేదంటే సమాధానపు తండ్రిగా ఉండే ఆ ప్రవక్తని ఇతనికి అబ్బలేదు. ఒక మాట చెప్తున్నాను, నేను వినండి జాగ్రత్తగా. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా, నువ్వు ఏమి కూడా, నేనేమి కూడా. వాక్యలో ఒక మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఈ రాత్రి ఇక్కడ మన ఈ ముగింపు ప్రార్థనలో గనక, ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని కనుక నువ్వు అడిగితే యేసయ్య నీతో మాట్లాడతాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ప్రభా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని ఇక్కడ ఉన్న మీ అందరు అడిగితే ప్రతి ఒక్కొక్కరికి చెప్తాడు, అందరికంటే ప్రత్యేకంగా నిన్ను ప్రేమిస్తున్నాను. అందరికి అదే చెప్తాడు. అలా ఎలాగా అంటే, మనుషులు అనుకోండి, ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక తండ్రికి, ఒకడికి ఎక్కువ ఇస్తాడు ప్రేమ ఉన్నవాడికి, ఒకడికి తక్కువ ఇస్తాడు. కానీ దేవుడి దగ్గర తక్కువ అంటూ ఏమీ, దేవుడి దగ్గర మనం ఊహించలేనివి, అడగలేనివి, గ్రహించలేనివి, అనుకోలేనివి ఎన్నో రమ్యమైనవి ఉన్నాయి. హల్లెలూయా. ఎవరికి వాళ్ళకి ప్రత్యేకమైన ప్రేమ పంచే తత్వం మన తండ్రి దగ్గర ఉంది. కానీ మనం ఈ ప్రేమను వదిలిపెట్టేసి ఏ ప్రేమ వెనక వెళ్తున్నాం చెప్పండి? వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు ప్రభా, నేనేం తప్పు చేశాను తండ్రి, నేను ఎంత మంచిదాను, నీకేం తెలుసు నువ్వు ఎంత మంచిదాను, దేవుడు తెలుసు. మన మంచితనం ఎవరికి తెలియాలండి? బాగా కనబడుతుంటుంది ఆయనకి. అబ్షాలోము చెప్పుడు కొట్టు మాట్లాడినాడు. సంఘాల్లో కూడా ఈ దురాత్మ వచ్చింది. ఇప్పుడు అబ్షాలోము ఆత్మ వచ్చేసింది. చెప్పుడు కొట్టు మాటలు. చక్కగా సంఘంలోకి వస్తారు, నీట్గా ప్రార్థనలో ఎదుగుతారు అనుకునేటాడికి అప్పుడే ఎవడో చెప్తాడు. ఎవరి మీద చెప్తాడు తెలుసా? రివర్స్ కానీ చెప్పండి, పాస్ గారి మీదే. నా మీద కూడా ఒకటి చెప్పాడు అలాగా. హల్లెలూయా. నేను ఒకటి చూశాను, దైవజనుడా, మిమ్మల్ని ఎంతమంది ఇడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఎన్ని సంవత్సరాలు బట్టి ఇడిచిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరూ మరలో వచ్చేస్తున్నారు. ఒక్కళ్ళు కూడా మానరు, అందరూ వచ్చేస్తారు. మీరు ఎలా చెప్తారు? నా దగ్గరికి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. నువ్వే దిక్కు, అది నీ బిడ్డ, అది నీ 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 ఏమంటారు దాన్ని, నీ మందలో గొర్రె. నువ్వు పెడితేనే అది బలుస్తుంది. నువ్వు పెట్టట్లేదు కానీ నీ ఆహారం తినే కదా చిక్కిపోతుంది. దానికి ఒకరోజు జ్ఞానోదయం అవుతుంది, అక్కడికి వెళ్ళిపోతానని వచ్చేస్తుంది. ఆమేన్. మరి ఎందుకు దూరం అయింది? దేవుడు నీకో వాళ్ళకో ఏదో నేర్పుతున్నాడు. నేర్పనే, నీదంటూ ఏది నీకు దూరంగా పోనే పోదు. హల్లెలూయా. నా సేవా అనుభవం 16 సంవత్సరాలుగా నేను దేవుని సేవ చేస్తున్నా. 16 సంవత్సరం నడుస్తుంది. ఎన్ని అనుభవాలు చూశాను. నేను చూసిన అనుభవాలు ఎవరు చూసుండ్రు. హాస్పిటల్ బాధలు చూశాను, కోర్టు బాధలు చూశాను, లాయర్ బాధలు చూశాను. 10 లక్షలు 14 లక్షలు అప్పులైపోయాను. ఆరోగ్యాన్ని కోల్పోయాను, పేరు కోల్పోయాను, స్నేహితులు కోల్పోయాను, మొత్తం సంఘం అంతా కోల్పోయాను. లేనిపోయిన వాడికి నిందలు మోసాను, బంధాలన్నీ కోల్పోయాను. అందరితో చేయని తప్పులకి నిందలు వేశాను, నిందలో తిట్లు కూడా తిన్నాను.
కానీ అప్పుడు ప్రభు నాకేం చెప్పాడు తెలుసా? ఏడుస్తుంటే మనుషులు ఏం చెప్పారు తెలుసా? ఇక నువ్వు సేవ చేయలేవు, కష్టం, ఈ ప్రాంతంలో కష్టం. ఒకే ఒక స్వరం ఒకరోజు విన్నాను, ప్రభు నాతో మాట్లాడాడు. ఏమని తెలుసా? వింటున్నారా అందరూ? ఒక హల్లెలూయా చెప్పండి బ్రదర్స్, హల్లెలూయా చెప్పండి. మీరందరూ బ్రదర్సా? హల్లెలూయా. ప్రభు అన్నాడు ఒకరోజు, ప్రభా ఏంటి శ్రమ, ఏంటి శోధన, చేయని తప్పుకి ఇంత నిందలా, ఇన్ని అవమానాలా, నేనేంటో నీకు తెలుసు కదా, ఏంటి అంటే ప్రభు అన్నాడు, నానా నీకు పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గావు. అయితే ఒక మాట నీకు చెప్తున్నాను, నువ్వు కోల్పోయినవన్నీ నీకు నేను ఇవ్వబోతున్నాను. మరలా ప్రార్థనలు కూర్చుంటే, నానా నువ్వు కోల్పోయినవన్నీ నీకు నేను ఇవ్వబోతున్నాను. ప్రభు ఎలా ఇస్తావు? మనుషులు వెళ్ళిపోయారు, పందాలు వెళ్ళిపోయినాయి, సంఘం కోల్పోయాను, ఆరోగ్యం కోల్పోయాను, అప్పుల పాలైపోయాను, ఎలా ఇస్తావు? ఇంపాసిబుల్. దేవుడు అన్నాడు, ఒక సమయం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఆ రోజు నువ్వేమని ఏడుస్తావు తెలుసా? ఏమని ఏడుస్తావు? ఇది కళ నిజమా అనేలాగా నువ్వు ఏడుస్తావు. అలాగ ప్రతిదీ నీకు నేను తిరిగి ఇవ్వబోతున్నాను. బలిపీఠం మీద నిలబడి చెప్తున్నాను, నేను ఏదేది కోల్పోయానో అన్నీ దేవుడు నాకు ఇచ్చేశాడు. హల్లెలూయా. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ లైవ్ ఆఫ్ చేయండి, లైవ్ క్లోజ్ చేయండి. హల్లెలూయా.